హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో ఈ వీడియోలో ఏంటంటే ఎంతగానో ఎదురు చూస్తున్న BB9 ఉత్సవం ఎప్పుడు అనేది ఈ వీడియోలో అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో వీడియోను ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. బీబీ ఉత్సవం అనేది ఎప్పుడైనా 1 మంత్లోనే జరిగిపోతుంది, కానీ ఈసారి మాత్రం చాలా డిలే అయింది. ఈసారి BB9 ఉత్సవం అనేది ఉగాది ఫెస్టివల్కి వేసారనమాట. అప్పుడైతే చాలామంది చూస్తారు కాబట్టి ఉగాదికి ప్లాన్ చేయబోతున్నారు. సో ఇంత డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే విన్నర్కి రన్నర్కి చాలా నెగిటివిటీ అయితే ఉంది కదా. సో దానివల్ల ఇంత డిలే అయింది. అందుకు తోడు విన్నర్ రన్నర్ వీళ్ళిద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారు. సో అందరికి తెలిసిందే కదా, చాలా బిజీగా, వాళ్ళకు అసలు కొంచెం కూడా ఫ్రీ లేదనమాట. చాలా బిజీ స్కెడ్యూల్ అనేది వాళ్ళకు ఉంది. అలాగే డెమన్ పవన్ రీతు వీళ్ళకి కూడా చాలా బిజీగా ఉన్నారనమాట. వాళ్ళు బీబీ జోడికి రీసెంట్గానే రావడం జరిగింది కదా వైల్డ్ కార్డ్గా. సో వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. వీళ్ళు రన్నర్ విన్నర్ తనుజ అండ్ కళ్యాణ్ మాత్రం వీళ్ళు ఇంకా చాలా బిజీగా ఉన్నారు. షోస్ అని, ప్రమోషన్స్కి, అలాగే మూవీస్, ఇలా వీళ్ళ స్కెడ్యూల్ అనేది చాలా బిజీగా ఉండడం వల్ల కొంచెం డిలే అవుతుంది. అందుకు తోడు నెగిటివిటీ చాలా ఉంది కాబట్టి కొంచెం నెగిటివిటీ అనేది కూల్ అయిన తర్వాత కూల్ అయిన తర్వాత ప్లాన్ చేస్తున్నారు. సో ఈ బీబీ ఉత్సవం అనేది 9th అది ఉగాదికి ఉగాదికి వేస్తున్నారు అన్నమాట, ప్లాన్ చేస్తున్నారు. ఈ బీబీ ఉత్సవంలో మ్యాక్సిమం అందరూ వస్తున్నారు. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ అందరూ వస్తున్నారు. కళ్యాణ్ అండ్ తనుజ మ్యాక్సిమం 90% రావడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీళ్ళందరూ మీట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి దీంట్లోనే మళ్ళీ మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం వాళ్ళు కూడా ఏదన్నా బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ కొంచెం డేట్స్ చూసుకొని రావడానికి ఛాన్స్ ఉంటుంది. 90% వాళ్ళు రావడానికే ట్రై చేస్తారు. సో వాళ్ళ గురించి మళ్ళీ ఇంకేమైనా అప్డేట్స్ వస్తాయా, వాళ్ళు నిజంగానే వస్తున్నారా రావట్లేదా అనేది మళ్ళీ నెక్స్ట్ తర్వాత కూడా అప్డేట్ వచ్చాక కూడా నేను వీడియో చేస్తాను.